అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్, జై హనుమాన్. గురుగారు, ముందుగా ఇప్పుడు మీనరాశిలో కుజ అలాగే శనిగ్రహం రెండు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలుగుతుందంట. అలాగే ఆ రాశులు ఏమంటారు? ముఖ్యంగా మీరు ఇప్పుడు జై శ్రీరామ్ అన్నట్టుగా ఈ మే 12కి హనుమాన్ జయంతి వస్తుంది. సో ఈ గ్రహాల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఒక్కసారి వివరించండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క మంత్రాన్ని, తారక మంత్రాన్ని మే 12వ తేదీన ఎవరైతే 1008 సార్లు జపిస్తారో వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. సరే, ఆ రోజేనా అంటే సరే, ఆ పండగ విశేషం కాబట్టి మనకేంటంటే అమ్మ, హనుమాన్ జయంతి అనేటటువంటిది ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బహుళపక్షంలో మనకి దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో మనకి వస్తుంది హనుమంతుల వారి యొక్క పుట్టినరోజు జయంతి. అంటే వారు శనివారం పూట ఆ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారని శాస్త్రవచనం. మరి ఈ శని భగవానుడికి హనుమంతుడికి సంబంధం ఏంటి? పూర్వాభాద్ర నక్షత్రము కుంభరాశిలో మీనరాశిలో రెండిట్లో ఉంటుంది. కానీ ఆయన కుంభరాశిలో ఉన్నప్పుడు జననం కలిగింది. పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదం 3వ పాదంలోనే జననం. అంటే దానికి అధిపతి ఎవరు? శని భగవానుడు కుంభరాశికి. మీనరాశికి అధిపతి గురువు. ఓకే. అయితే ఈ యొక్క మకర కుంభాలకి అధిపతి అయినటువంటి శని యొక్క రాశులలో కుంభరాశిలో ఆయన జననము, కర్కాటక లగ్నానికి ఈ యొక్క మకర కుంభాలు రెండూ కూడా సప్తమము అష్టమము ఆధిపత్యం వహించినటువంటి రాశులు. అంటే దీనివల్ల ఏంటి గురువు గారు అంటే, దీనివల్ల ఏంటంటే అమ్మ, ఆరోగ్యము, అట్లాగే ఎవరైనా సరే మోసపూరితమైనటువంటి చర్యలు చేపట్టిన, వ్యాపార నష్టాలు చేయాలని చూసిన, చేతబళ్ళు చేయాలన్నా, భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి, అట్లాగే దంపతుల మధ్య విపరీతమైనటువంటి మనస్పర్ధలు, ఎడబాటు, అట్లాగే ధన నష్టము, ముఖ్యంగా ప్రమాదాలు, ప్రమాద భయము. ఎందుకంటే ఈ సప్తమము అష్టమము అనేటటువంటిది ఒకటి ఆయుస్థానము, 8వ స్థానము, సప్తమము మారక స్థానము ఈ కర్కాటక లగ్నం నుంచి. అంటే ఆయన ఆ లగ్నంలో జన్మించినందుకు మనం ఇక్కడ గ్రహాలను బేరీజ్ వేసుకోవాలి కాబట్టి తెలియజేస్తున్నానమ్మా. ఒక పూజ చేసుకున్నాము అంటే దానికి తగ్గట్టుగా హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా వ్యవహారము, ఆ ఫలితం పూర్తిగా వస్తుంది. కాబట్టి ఇటు చూస్తే రాస్యాధిపతి శని, లగ్నం నుంచి చూసినా కూడా శని ప్రభావం అధికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మీనరాశి వారు, కుంభరాశి, మేషరాశి. ఆల్రెడీ చాలామందికి తెలుసు ఈ 3 రాశులు కూడా నానా విధములైనటువంటి భ్రష్టత్వపరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు, ఏలినాటి శని ప్రభావం. దానికి తోడు ఒక 40 రోజులు అంటే మే 10 వరకు మనకి మార్చిలో ప్రారంభమైంది. మార్చి 24 ఎప్పుడో కుజుడు కూడా ఆ మీనరాశిలో ఉండి, అంటే కుంభంలోంచి మీనంలోకి వెళ్ళి దాదాపుగా ఒక 4 నెలలు బట్టి ఈ రాశుల వారు అతలాకుతలం అవుతున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్న వాళ్ళు ఈ రాశుల వాళ్ళు. దానికి తోడుగా అష్టమ శని ఎవరికి? సింహరాశి వారికి. అష్టమంలో శనితో పాటుగా ఇప్పుడు కుజుడు కూడా ఉన్నాడు మే 10 వరకు. అష్టమ కుజుడు. అట్లాగే కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమంలో కుజుడు శనులు. అంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలలో ఆటంకాలు, ప్రతిబంధకాలు, ఒకవేళ వివాహం చేసుకున్న వాళ్ళకి మనస్పర్ధలు, లేనిపోని గొడవల దాకా వెళ్ళటము, విడిపోయేటటువంటి ఎడబాటు కలగటము, వ్యాపారపరమైనటువంటి ద్రోహాలు, నష్టాలు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ప్రమాదాలు, ఇలాంటివి. అంటే అనుకున్న ప్రతి పనిలో కూడా వాయిదాలతో పాటుగా ఆటంకాలు, గొడవలు, కొట్లాట్లు, ఏది మాట్లాడినా తప్పు. దానికి తోడు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పంచమంలో శని కుజులు ఉండటం వలన వారికి సంతానపరమైన నష్టాలు, వ్యాపారంలో వారు పెట్టినటువంటి పెట్టుబడుల్లో నష్టాలు కలగటము, కొంతమందికి ఉద్యోగ భంగాలు కలగటము, ఉద్యోగాలు లేకపోవటము, సంతాన విహీన దోషాలు, సంతానపరమైనటువంటి సమస్యలు, అనారోగ్యము, దీర్ఘకాలిక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు. వీటి వలన ఎంతోమంది ఇబ్బందులు తగ్గుతాయి అనుకుంటారు, మళ్ళీ పునః అవి ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ విధమైన సమస్యలు ఉన్నాయి. ఇక ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారికి అయితే వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి మే 10 వరకు కూడా.
గృహపరమైనటువంటి, ల్యాండ్స్కి సంబంధించినటువంటి, అన్నదమ్ములకి సంబంధించినటువంటి, వ్యాపార ఉద్యోగ ప్రమోషన్స్కి సంబంధించిన విషయాలలో అన్నీ కూడా వాళ్ళకి లేట్ అవ్వటము, జరగకపోవటము, దానివల్ల మానసిక సంఘర్షణకి ఎదురై గృహంలో ప్రశాంతత లోపించటము. ఇక కుంభరాశి వారికి ధనపరమైన, కుటుంబపరమైన సమస్యలు, నేత్ర సంబంధిత దోషాలు, ఇంట్లో ఏది మాట్లాడినా దోషము. మీనరాశి వారికి ఆల్రెడీ శనికుజులు జన్మరాశిలో ఉన్నారు కాబట్టి దోషము. మేషరాశి వారికి చూస్తే 12లో శనికుజులు, అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టినా దోషమే. అట్లాగే ఎవరైనా సరే చెరసాలలో వెళ్ళినటువంటి పరిస్థితులు, అంటే వ్యాపార నష్టాలు కావచ్చు, దుమ్మిలు కావచ్చు, అంటే ఏదైనా గొడవలు పడవచ్చు, లేదా ఏదైనా చోరత్వం అంటే దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి చెరసాల్లో వారిని బంధించిన పరిస్థితులు కావచ్చు. ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో, మానసిక సంఘర్షణలు, అనారోగ్య బాధలు, ఈతి బాధలు శని వలన ఈ జన్మలో కలిగేవి కాదమ్మ. కుజుడంటే ఈ జన్మలో ఇచ్చేవి ఇస్తూ ఉంటాడు. కుజుడు పూర్వజన్మల్లో కూడా వాసనలు లాక్కొస్తాడు. ఈ ఇద్దరు ఒక చోట కలిసేసరికి ప్రపంచమే అల్లకల్లోలం అవుతోంది. ప్రపంచ శాంతితో పాటుగా ఈ రాశుల వారికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి వ్యవస్థలో వారు అనుకూలంగా ఉండటానికి మే 10 వరకు వారిని వారు రక్షించుకోవటానికి తప్పనిసరిగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవటము నిత్యము. నేను ఇందాక ఓన్లీ హనుమత్ జయంతి కాబట్టి హనుమత్ జయంతి రోజు మాత్రమే 1008 సార్లు చెప్పాను. ఈ మంగళవారము 21వ తేదీ నుండి మంగళవారం రోజు నుంచి దాదాపుగా 21 రోజులు ఎవరైతే శ్రీరామ రామ రామేతి తారక మంత్రాన్ని రోజు 1008 సార్లు చదివి హనుమాన్ చాలీసా వీలుంటే ఒక 14 సార్లు కానీ, అంటే ఆయన సంఖ్య 5 అమ్మ. హనుమంతుల వారికి 5 సంఖ్య చాలా విశేషమైనటువంటిది. ఎందుకని 5? ఎందుకంటే ఆయన మంచి తెలివి కలిగినటువంటి, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. హనుమంతుల వారికి ఆయన శక్తి ఆయనకి తెలియదు. ఎవరైనా పొగిడితే తప్ప ఇక ఆయన విశ్వరూపాన్ని మనం ఛేదించలేం. 5 అనేటటువంటి న్యూమరిక్ సంఖ్య చాలా చాలా గొప్ప విశేషమైనటువంటి ప్రతీకమ్మ. పంచభూతాలు 5. ఆ పంచభూతాలకి పంచముఖ హనుమాన్ అని వినే ఉంటారు మీరు. ఆయనకి ఉగ్ర రూపాలు ఉంటాయి. వానరుడు, అశ్వము, హయగ్రీవుడు, ఇట్లా ముఖాలు ఉంటాయి. మరి అందుకనే 5 సంఖ్య పెట్టారు. పంచభూతాలు 5, పంచేంద్రియాలు మనిషికి, అంటే పంచేంద్రియాలు నిగ్రహంగా ఉంటే వాడు ఒక రకంగా హనుమంతుడి యొక్క భక్తుడిగా మనం భావించాలి. అవి నిగ్రహం లేకే కదా తప్పులని జరుగుతోంది. ఏ తప్పులు జరిగినా కూడా పంచేంద్రియ నిగ్రహాలు 5 కూడా లోపిస్తేనే, కళ్ళ ద్వారా, నోటి ద్వారా. అట్లాగే అమ్మవారు పంచ ప్రతీక, అవునా? కాబట్టి 5 సంఖ్య, ఏ సంఖ్యకి ఆ సంఖ్య విలువ ఉందమ్మా. అన్నిటికీ గ్రహాలకి లింక్ ఉంది, దేవులకి లింక్ ఉంటుంది. అందులో మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే హనుమంతుల వారికి 5 సంఖ్య విశేషమైనటువంటిది కాబట్టి వీలున్నంత వరకు 5 సార్లు హనుమాన్ చాలీసా చదవండి, 1008 సార్లు ఆ స్వామివారి యొక్క తారక మంత్రాన్ని చదివి ఒక్కసారి వీలుంటే వినటమో లేకపోతే వచ్చిన వాళ్ళు చదువుకోవటం శ్రీరామ రక్షా స్తోత్రము. ఈ విధంగా ఈ యొక్క ప్రాజెక్టు వర్క్ని 21 రోజులు ఎవరైతే ఇందాక నేను చెప్పినటువంటి రాసుల వారు అందరూ చేయొచ్చు. ప్రపంచ శాంతి కోసం అందరం చేయాలి లెక్క ప్రకారం. మన సనాతన ధర్మంలో ఇలాంటి పండగ, విశేషమైనటువంటి పండగలు వచ్చినప్పుడు, ఎందుకంటే హనుమంతుల వారు వాయుస్వరూపుడు, అంటే వాయుదేవుడి యొక్క కుమారుడు. అట్లాగే శని భగవానుడి యొక్క రాశి ఏంటి? కుంభరాశి. ఈయన జన్మించిన రాశి ఏంటంటే వాయుతత్వపు రాశి. శనిని నిగ్రహించగలిగి ఆయన్ని అధివేశే శక్తి ఒక్క హనుమంతుల వారికే ఉంది. మరి కుజుడు ఏం చేశాడంటే ఆయనకి ఈయనకి సంబంధం ఏముందంటే, కుజుడు ఆవేశము, అనర్థాలకి, లేనిపోని ఉగ్రస్వరూపము, లేనిపోయినటువంటి యుద్ధాలు, అణ్వాస్త్రాలు, అంటే ఏదైతే నెగిటివ్ గొడవలు, కొట్లాటలు, అసలు భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, కోర్టు సమస్యలు కానీ, మన కోర్టులు ఉన్నాయంటే కుజుడే కారణం. అదే ఏ గ్రహానికి సంబంధం లేదమ్మా. ఒక కుజుడు వల్లనే కోర్టు సమస్యలు, అది ఏవైనా కావచ్చు, సివిల్ సమస్యలు కావచ్చు, లీగల్ సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఈ కుజశనులు ఇద్దరికీ అధిష్టాన దేవత ఎవరా అంటే హనుమంతుల వారమ్మ. మన్యువు, ఆయన్నే మన్యువు అంటారు. అంటే మన్యు సూక్తంతో స్వామివారిని ఎవరైతే జపం చేసి పారాయణ చేసి ఆరాధిస్తారో, ఎవరి గోత్రనామాలు చెప్పి ఆరాధిస్తామో ఆయన యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉంటుందని చెప్పి ఋగ్వేదంలో చెప్పింది. మన్యు సూక్తం అనేటటువంటిది హనుమంతుల వారికి చాలా ఆనందకరమైనటువంటి ఆయన శక్తిని మనం మంత్రాలతో చెప్పడం అన్నమాట. హనుమాన్ చాలీసాలోనే అంత శక్తి ఉంటే వేద మంత్రాలతో, హనుమాన్ చాలీసా మంత్రాలు కాదమ్మా, ఆయన్ని చక్కగా ఉత్సాహభరితం చేయటం, ఆయన్ని పొగడటం. ఈ యొక్క మన్యు సూక్తం అనేటటువంటిది హనుమంతుల వారి యొక్క స్వరూపాన్ని చక్కగా దాని ద్వారా తెలియజేయటం. దాంట్లో ఏంటంటే అమ్మ, అనారోగ్య బాధలు పోవటానికి దాంట్లో మంత్రాలు ఉంటాయి, శత్రు బాధలు పోవటానికి, రోగ బాధలు పోవటానికి, రుణ బాధలు పోవటానికి. మరి కుజుడు శత్రు రోగ రుణాలని వృద్ధి చేస్తాడు.
శని భగవానుడు కూడా ఆ మూడింటిని వృద్ధి చేస్తాడు. దీర్ఘకాలిక గ్రహాలు ఎవరైనా అప్పు తీసుకున్నారనుకోండి, ఈ 2 గ్రహాలు జాతకంలో ఏదైనా సంబంధం ఉందనుకోండి, ఒక పట్టాన వాళ్ళకి ఆ అప్పులు కొనసాగుతూనే ఉంటాయి, చైన్ రియాక్షన్. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తే అవి కూడా దానికల్లా ఒకటే, హనుమంతుల వారి యొక్క సేవ, హనుమంతుల వారి యొక్క అర్చన, హనుమంతుల వారి యొక్క పారాయణం. మరి ఈ యొక్క 21 రోజులు కూడా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి ఈ యొక్క రాసుల వారి గురించి, ఎందుకంటే ఎవరమైనా ఆ రాసుల్లో ఎక్కడొక్కడ ఉంటాంగా, విశేషంగా ఆ యొక్క శక్తిని, అంటే ఆ కుజశనుల యొక్క శక్తిని నివారించడానికి. ఎందుకమ్మా, ఒకటే ఉదాహరణ, అందరికీ తెలిసిన ఉదాహరణే. మొన్నటిదాకా చర్చిలు అన్నారు, 4 సార్లు చర్చిలు అన్నారు, 4 సార్లు విఫలమైనాయి. ఎవరికి? ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికాకి మధ్యలో ఇంకా కొన్ని దేశాలు కూడా దూరుతున్నాయి, పాకిస్తాను, చైనా, ఇవన్నీ కూడా దూరుతున్నాయి. నేను అనేది ఏంటంటే, కళ్ళ ముందు మనకి కరెక్ట్గా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? జలరాశిలో ఉన్నారు, కుజుడు శని. మరి ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాం, జలరాశిలో ఉంటే ఈ లోపల ఉన్నటువంటి కొన్ని సబ్మెరీన్స్, అదే పైన ఉన్నటువంటి స్టీమర్స్, ఓడలు ఏవైతే క్రూడ్ ఆయిల్ను మోసుకొస్తాయో ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి, కంపల్సరీ పేలిపోతాయి, కంపల్సరీ బాంబులు జరుగుతాయని చెప్పి అనుకున్నాం. రానే వచ్చింది, జరుగుతూనే ఉన్నాయి. మే 10 వరకు ఇది ఆగదమ్మా. మే 10 వరకు జరుగుతూనే ఉంటుంది. మే 10 తర్వాత, హనుమత్ జయంతి తర్వాత స్లో డౌన్ అవుతాయి. అప్పుడు పరిస్థితులు అనుకూలిస్తాయి. గురుగారు, మీరు ప్రతి పర్వదినానికి మీ పీఠంలో విశేషంగా హోమాలు జరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నట్టుగానే హనుమాన్ జయంతికి ఎవరైతే కుజ శని ప్రభావం వల్ల, ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్న వారికి ఈ హనుమాన్ జయంతి రోజు విశేషంగా ఎలాంటి హోమాలు జరిపిస్తున్నారు ఒక్కసారి? అమ్మ, ఏం లేదమ్మా, ఎవరైతే కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఇబ్బందులు, అట్లాగే ఉద్యోగరీత్యా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో రాక, ఉద్యోగాలు పోయి కానీ ఉద్యోగ ప్రమోషన్స్ లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, ఎందుకంటే కుజశనుల యొక్క ప్రభావం వీటన్నిటి మీద ఉంటుంది, వాటి దృష్టిల పరంగా కావచ్చు, వ్యాపారంలో విపరీతమైన నష్టాలు, మోసాలు, అధికమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి వాళ్ళు, అట్లాగే అగ్నిచోర భయాందోళనలు, భూతప్రేత పిశాచాలు, దాన్నే వేరే వాళ్ళు చేతబడి అంటారు, నేనేంటంటే భూతప్రేత పిశాచాలు పట్టడం అంటాము. ఇవన్నీ కూడా పట్టి ఉతికారేసే శక్తి హనుమంతులు ఉంది. కాబట్టి పీఠంలో రేపు మంగళవారము 21వ తేదీ నుండి 21 రోజులు నేను కుజుడికి శనికి జపాన్ని ఆచరిస్తూ, అంటే వాటికి కుజుడికి 7000 సార్లు, శని భగవానుడికి 19,000 సార్లు జపం ఉంటుందమ్మా. అయితే ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు విడిగా కూడా చేయించుకుంటారు. ఇది సామూహికంగా అందరం బాగుండాలనే ఉద్దేశంతో గురువుగా 21 రోజులు నేనే చేస్తున్నాను. ఆ జపం కూడా మంత్రభాగం తెలిసిన వాడిని, ఉన్నవాడిని కాబట్టి, నిత్య అనుష్ఠానం చేస్తున్నాను కాబట్టి, చేస్తూ వారిరువురిని కూడా కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉందన్నాను? హనుమంతుల వారికి. ఆయనకి ప్రీతికరమైనటువంటిది మామూలుగా భక్తులైతే హనుమాన్ చాలీసా, మరి ఋగ్వేద మంత్రం ఏంటంటే మన్యు సూక్తము. ఆ మన్యు సూక్త జప పారాయణ చక్కగా ఆచరిస్తూ, హనుమంతుల వారికి అభిషేకము, అట్లాగే ఆయనకి సంబంధించిన అర్చన చేస్తూ, మే 10వ తేదీన మనకి ధనిష్ఠా నక్షత్రము, కుజ నక్షత్రము, ఆదివారం రోజున విశేషముగా సుందరాకాండ పారాయణం. ఎవరైతే వివాహాలు వెందా చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కళ్ళ గోత్రనామాలు చెప్పటము, దానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే కోరిక కానీ ఇబ్బంది కానీ తెలియజేస్తారో 21 రోజులు నేను చేస్తూ, ఆ మే 10వ తేదీన విశేషముగా సుందరాకాండ పారాయణం ఒక 4 గంటలు 5 గంటలు ఉంటుందమ్మా ఒకే రోజు. దాన్ని 3 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 5 రోజులు 7 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. అయితే మనకి సమయం కాలం తక్కువగా ఉంది కాబట్టి ఒకే రోజు ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి ఒక 5 గంటలు చక్కగా ఆ సుందరాకాండ పారాయణ చేయించి, ఈ తీర్థము రోజు నేను చేసే తీర్థము, ఆ తీర్థము కూడా ఒక రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష మీద చక్కగా వేసి ఆ తీర్థం అంతా కూడా, అట్లాగే మనకి కాలభైరవుడి యొక్క రక్ష ఉంటుంది, అంటే ఇలాంటి రక్ష, ఆ రక్ష పైన కూడా ఈ యొక్క తీర్థాన్ని వేసి, మరి జపతీర్థం వృధా కావద్దు కదా, కాబట్టి ఆ రక్షను వేసి సుందరాకాండ పారాయణ అయిన తర్వాత మే 12వ తేదీన హైదరాబాద్లోనే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో విశేషముగా ఎవరైతే భక్తాగ్రేసరుడిగా ఉన్నాడో సీతారామచంద్రస్వామి వారికి, వారిరువురికి సంబంధించినటువంటి అష్టోత్తరాలతో హోమము, తమలపాకులు సింధూరంతో స్వామివారికి సహస్రనామ హోమము, అట్లాగే మన్యుర్ హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటానికి నవగ్రహ సూక్త హోమము, ఎవరైతే నక్షత్రాలు ఇస్తారు కదా వారందరి యొక్క నక్షత్ర సూక్త హోమము, ప్రత్యేకించి మహాగణపతి హోమం ఎటు ఉంటుంది ఆ రోజున. విశేషముగా చేస్తోంది ఏంటంటే హనుమంతుడికి సంబంధించినటువంటి మూల బీజాక్షర మంత్రం ఉంటుంది, దాంతో చక్కగా పాశుపత రుద్రహోమం చేస్తున్నాం. అంటే రుద్రమంత్రాలని
హనుమంతుడి యొక్క బీజాక్షర సంపుటి మంత్రాలని చక్కగా హనుమంతుడికి చేసుకుంటూ, హనుమంతుడి సహస్రనామం మల్లెపూలతో తమలపాకులతో చేస్తూ, సింధూరంతో చేస్తూ, వడమాల అపమాల స్వామివారికి నైవేద్యం పెట్టి రావటం. ఎవరైనా రావచ్చమ్మా, నేను చెప్తాను. ఎవరైతే పాల్గొంటారో వారికి అడ్రస్ మనం వారం రోజుల ముందే నేను పంపిస్తాను. చక్కగా వారు కూడా వచ్చి అక్కడ పక్కన కూర్చొని ఆ హోమాన్ని చూడొచ్చు, ఆ భస్మాన్ని పెట్టు. రాలేని వాళ్ళు ఉంటారో వారికి నేను కొరియర్ ద్వారా తప్పకుండా ఈ యొక్క రుద్రాక్ష ఆభరణాన్ని, అంటే రుద్రాక్ష రోజు అమ్మ ఈ పూజ చేయించి వదిలేయడం కాదు, వాళ్ళ కోరికలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించిన మంత్రాన్ని చెప్తాను. అది ఎన్ని రోజులు చేయాలో నేను ఇచ్చే ఈ మాలాధారంతో వాళ్ళు చేసుకోవాలి. కంకణాన్ని చేతికి వేసుకోవాలి. అలా వేసుకున్న 48 రోజులు లేదా 60 రోజుల్లో వారికి ఆ యొక్క స్వామివారి కటాక్షం కలుగుతుందని నా వంతుగా నేను అనుభవించి, ఎంతోమంది అనుభవించిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తాను. అది వారి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక హనుమంతుడి యొక్క రుద్ర పాశుపత హోమంలో పాల్గొనే వాళ్ళు ఉంటే, ఆ రక్షా హోమంలో తప్పకుండా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వారికి విశేషాలన్నీ చెప్తాను. వీలుంటే ప్రారంభం చేస్తాను. ఒక 4 రోజులు అటు ఇటు అయినా సరే ఈ యొక్క కార్యక్రమంలో, దైవిక కార్యక్రమంలో అందరూ పాల్గొనే అవకాశం తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు మే 10 వరకు అంటే చూడడానికి 25 రోజులే అనుకుంటాం. 20 రోజులే. 20 రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఏదో మనకు తెలిసిన యోగులు ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానంతో బ్రాహ్మణం, పురోహితులం, గురువుగారులం కాబట్టి నాకున్న వేదమంత్రాలతో, ఘోషతో స్వామివారిని ఆనందింపజేసి ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వారికి చక్కగా తెలియజేస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని వారికి పంచడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. గురుగారు, మొత్తం మీద ఒక మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై హనుమాన్.